బ్రషెస్ వచ్చేసి కొంచెం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. స్మాల్ బ్రషెస్ ఉంటాయి మనకి ఈ సెట్లో వస్తాయి, అవి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను యూజ్ చేస్తున్నాను. లైట్ షేడ్ ఫస్ట్ ఏదైతే తీసుకున్నామో అది జస్ట్ ఇంత మొత్తం కాదు, ఇలా జస్ట్ కొంచెం ఒక లైట్ స్మాల్ లైట్ వేస్తున్నాను. నెక్స్ట్ మీడియం షేడ్. కొంతమంది బ్లాక్ కూడా వేస్తారు. ఫస్ట్ డమ్మి మీద చేయి తిరగాలి, ప్రాక్టీస్ అవుతే రియలైజ్ చేసుకోవచ్చు. చేస్తాను డైరెక్ట్ రియలైజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా స్మాల్ బ్రషెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డార్క్ షేడ్లో మనం ఇక్కడ ఏదైతే యూజ్ చేసామో అది చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ షిమ్మర్ యూజ్ చేస్తే షిమ్మర్ కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ యూజ్ చేసాము షిమ్మర్? ఇదంతా బ్రైడల్ మేకప్, నార్మల్ మేకప్లు ఇవన్నీ రావు, బ్రైడల్. నెక్స్ట్ మనం లైనర్ పెడతాం కదా, జస్ట్ ఇప్పుడు మీకు పౌడర్ లైనర్ చూపిస్తాను. లైనర్ పెట్టేటప్పుడు చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ కింద నుంచి తీసుకురావాలి, మిడిల్లో స్టార్ట్ చేసుకోవాలి. మిడిల్లో స్టార్ట్ చేసుకొని ఈ బ్రష్ వచ్చేసి యాంగులర్ బ్రష్ యూజ్ చేస్తాము. మనం ఎటువైపు అయితే యూజ్ చేయాలనుకుంటే అటువైపు షార్ట్ ఉండాలి. అంటే మూమెంట్ ఎటువైపు అయితే స్ట్రోక్ వెళ్తుందో లైన్ అటు షార్ట్ ఉండాలి, వేరే వైపు లెంతీగా ఉండాలి. ఇప్పుడు మెల్లమెల్లగా ఇన్నర్ కలర్ నుంచి తీసుకురావచ్చు. కొంచెం కొంచెం ఒకటేసారి లైన్ దాచేయాలని ఏం లేదు, మెల్లిమెల్లిగా మీరు షేప్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. పింక్ పెట్టాలి అంటే జస్ట్ ఇలా ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసి, మీరు రియల్ లైఫ్కి చేసేటప్పుడు ఇవన్నీ చూపుతున్నాను. జస్ట్ ఇప్పుడు అర్థం అవడం కోసం చెప్తాను. ఇప్పుడు కాజల్ ఎట్లా వస్తుంది, షేడ్స్ అన్ని చేశాక ఇక్కడ కాజల్ ఇట్లా వస్తుంది. దాని మీద ఫస్ట్ ఇట్లా ప్రాక్టీస్ చేస్తే మీకు తర్వాత ఈజీ బ్లెండింగ్ అంతా చెప్పాలంటే దీన్ని కష్టం. ఇది వచ్చిందంటే ఇంకా మీకు రియల్ అయితే ఈజీ అయిపోతుంది. చిన్న ఏరియా ఇది ఇంత బ్రాడ్గా ఉంది కాబట్టి మంచి అన్ని షేడ్స్ బాగా వేసుకుంటున్నాం. అదే మనకి స్మాల్ ఏరియా ఉంటుంది, దాంట్లోనే ఈ 3 షేడ్స్ రావాలి, ఇలా ఈ విధంగా రావాలి. సో ఇది ఫస్ట్ మెథడ్. ఓకేనా. సెకండ్ మెథడ్